ఓకే, రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్. కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయి ఒకసారి ఓపెన్ చేయండి. కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఇది ఇమేజ్. ఓకే, ఇవి ఇమేజ్. రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్, ఇవి చేయాలి. సో ఫస్ట్ వన్, రియలైజ్ గెయిన్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. FS00 మనం ఆల్రెడీ క్రియేట్ చేసినట్లున్నాము. ఓపెన్ చేయండి. ఇది రియలైజ్ గెయిన్ అకౌంట్. ఓపెన్ చేసి చూడండి ఒకసారి. రికార్డ్ అవుతుంది కదా? లాస్ట్ వీడియో లేదేమో, లేదు కదా? చూద్దాం. రియలైజ్ గెయిన్ ఏమేమి తీసుకున్నాము? అదర్ ఇన్కమ్ లో తీసుకున్నాం. రియలైజ్ గెయిన్ ఇన్కమ్ అదర్ ఇన్కమ్ లో తీసుకున్నాం. రియలైజ్ గెయిన్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, రియలైజ్ గెయిన్ అకౌంట్. నెక్స్ట్ కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, ఇవన్నీ తీసుకోవాలి. ఓకే, G001 కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001 తీసుకుంటాం. సో రియలైజ్ గెయిన్ అకౌంట్ కంప్లీటెడ్. నెక్స్ట్ రియలైజ్ లాస్. రియలైజ్ లాస్కి వెళ్ళండి. రియలైజ్ లాస్ క్రియేట్ చేద్దాం. ఎక్స్పెన్సివ్ గ్రూప్ ఉందా? ఎక్స్పెన్సివ్, అదర్ ఎక్స్పెన్సివ్, OBD4 లో చూస్తారా? పొజిషన్కి వెళ్ళి మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మీ GL గ్రూప్స్ అన్ని కూడా మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి లింక్ అయి ఉంటాయి. ఇక్కడ రియలైజ్, ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్పెన్సివ్ గ్రూప్ ఉందా? ఎక్స్పెన్సివ్ లేదు. పని చేద్దాం. ఇది గ్రూప్ క్రియేట్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ మనకి ఏమవుతుందంటే క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి. అది ప్రాబ్లం. సరే, గ్రూప్ క్రియేట్ చేద్దాం, తర్వాత చూద్దాం. వెళ్ళండి, నీవెంట్రీకి వెళ్ళండి. నీవెంట్రీకి వెళ్ళి ఇవ్వండి. ఏమిస్తారు? మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ గ్రూప్ ఇవ్వండి. ఏదన్నా గ్రూప్ నేమ్ ఇవ్వండి, 4 letters నేమ్ ఇవ్వండి. ఎక్స్పెన్సివ్, నెంబర్ రేంజ్ తీసుకోండి, ఏదో ఎనీ నెంబర్ రేంజ్, 4 lakhs to 5 lakhs సార్, ఎట్లయినా సరే. నెంబర్ రేంజ్ ఏదో ఒకటి తీసుకోండి, పర్వాలేదు. $4 lakhs నుంచి 4,100,000 ఇవ్వండి, ఎక్కువ వద్దు. 4 lakhs to 4,100,000. ఎంటర్ సెల్. సో FS00కి వెళ్ళండి. $4 lakhs ఇవ్వండి. కంట్రోల్ డేటా, ఎక్స్పెన్సివ్, ఎక్స్పెన్సివ్ గ్రూప్ తీసుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, రియలైజ్ లాస్. గెయిన్ అంటే ఏంటి? రూపాయి వాల్యూ ఇంక్రీజ్ అయితే మనకు గెయిన్ అవుతుంది. లాస్ అంటే రూపాయి వాల్యూ డిక్రీజ్ అయితే లాస్ అవుతుంది. అది ఎట్లా గెయిన్ అండ్ లాస్ అనేది మనం ఈ క్లాస్లో చూద్దాం. రియలైజ్ లాస్.
లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్ చేయండి. ఇమేజ్ చూపించండి. నెక్స్ట్ అకౌంట్ డిటర్మైజేషన్. అకౌంట్ డిటర్మైజేషన్కి వెళ్ళాలి. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రిలీజ్ గెయిన్ అండ్ రిలీజ్ లాస్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది అకౌంట్ డిటర్మైజేషన్. OBA1 ఎక్కడ? థర్డ్ స్టెప్ చూడండి, థర్డ్ కాన్ఫిగరేషన్ OBA1. ఈ OBA1 బేస్ గా చేసుకుని అకౌంట్ డిటర్మైజేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ DIF డిఫరెన్స్ అన్నట్టు చూసారా? KDF పైన డబుల్ క్లిక్ చేయాలి. KDF మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకుంది. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో ఇక్కడ మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వచ్చేసింది ఆటోమేటిక్గా. తర్వాత సో వెండార్ది కదా ఇది. సో వెండార్ది కాబట్టి డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. డ్రాప్ డౌన్ చేయండి. ఇవ్వండి. నెక్స్ట్ లాస్ట్ దగ్గర లాస్ అకౌంట్ గెయిన్ కిందకి వెళ్ళిపోండి, డౌన్కి వెళ్ళిపోండి. రియలైజ్ లాస్, రియలైజ్ గెయిన్ ఇవ్వండి. అక్కడే డ్రాప్ డౌన్ చేసి రియలైజ్ లాస్ అకౌంట్, రియలైజ్డ్ గెయిన్ అకౌంట్ ఇవ్వండి. లాస్ట్ దగ్గర లాస్ అకౌంట్ తీసుకున్నాము, గెయిన్ దగ్గర గెయిన్ అకౌంట్ తీసుకున్నాము. కరెక్ట్ ఇచ్చారా? లాస్ రివర్స్ లో ఇచ్చినట్టున్నారు మీరు, చూడండి. రియలైజ్డ్ గెయిన్, కరెక్ట్ ఇచ్చారా? ఓకే ఫైన్, ఇవ్వండి. కింద కూడా అంతే సేమ్ అలాగే ఇవ్వండి. ఇంకా కింద కూడా వ్యాలిడేషన్ చూసారా? అక్కడ కూడా ఇవ్వండి. క్రింద కూడా సేమ్ లాస్ అండ్ గెయిన్ అని చూసారు. లాస్ 1 గెయిన్ 1 ఉంది, అక్కడ కూడా అలాగే ఇవ్వండి. అంటే ఇంకేం అవసరం లేదు. వెయిట్, నెక్స్ట్ ఎంట్రీ లేదంటే సేవ్ చేసి నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. నెక్స్ట్ ఎంట్రీ ఉందా? ఇక్కడ కస్టమర్ ఇవ్వండి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. లాస్ దగ్గర లాస్, గెయిన్ దగ్గర గెయిన్ ఇవ్వండి. ఇక్కడ కూడా కింద కూడా అంతే. సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్చేంజ్ రేట్ అప్డేట్ ఎక్కడ అవుతుంది? OB08 కదా, OB08కి వెళ్ళండి. OB08 మనం ఏమి ఇచ్చాము ఇక్కడ? ఎక్స్చేంజ్ రేట్ మీ కంపెనీకి 2 లెటర్స్ 11 ఇచ్చామా? 11 ఇవ్వండి, కన్ను చేయండి. ఓకే 73 ఇట్లా ఉందా? ఓకే ఫైన్. ఇక్కడ చూడండి 70 రూపీస్ ఇవ్వండి. అన్నిటికీ $70 వాల్యూ 70 రూపీస్ తీసుకుంటున్నాం.
టోటల్గా అన్ని రిమూవ్ చేసేసి 70 ఇవ్వండి, అంత లెంత్ తీసుకోరు. ఎంటర్. అన్ని 70 ఉన్నాయి. బయింగ్ రేట్, సెల్లింగ్ రేట్, మూవింగ్ యావరేజ్ రేట్ 70 ఇచ్చారు. సేవ్ చేయండి. సేవ్. ఓకే, సేవ్ అయిపోయింది. నెక్స్ట్ OBA7కి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి, బయింగ్ రేట్ యాడ్ అయి ఉందా? OBA7 ఎస్ఏ డాక్యుమెంట్ ఇవ్వండి. ఎస్ఏ డాక్యుమెంట్ ఇచ్చారా? ఇక్కడ బయింగ్ రేట్ యాడ్ అయి ఉందా? TA11 మీదేనా? చూడండి లాస్ట్ లో ఇక్కడ యాడ్ అయి ఉండాలి, చూడండి. ఓకే, ఎస్ఏ కదా, మనకి ఎస్ఏ కాదు KR తీసుకోవాలి. వెండార్ చేద్దాం. వెండార్కి KRకి వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళి KR తీసుకోండి. ఇది ఓకే, యాడ్ అయ్యే ఉంది. KR కూడా వర్క్ అవుతుంది. డబుల్ క్లిక్ చేయండి. బయింగ్ రేట్ తీసుకోండి, TA11. సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ సేవ్. సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. FB60కి వెళ్ళండి. ఇవ్వండి, డేట్ ఇవ్వండి. సో ఇక్కడ రా మెటీరియల్ తీసుకోండి. ఒక $22,000 మనం ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయాలి, కరెన్సీ కూడా మార్చాలి. ఇవ్వండి, రా మెటీరియల్ ఇవ్వండి. రా మెటీరియల్ ఇవ్వండి. $2,000 ఇవ్వండి. $2,000. 20,000 కాదు, 2,000 ఇవ్వండి, కొంచెం క్లారిటీ ఉంటుంది మీకు. కరెన్సీ కూడా మార్చాలి. సో ఫారెన్ కరెన్సీ అంటే కరెన్సీ మార్చుకోవాలి. USD పోస్ట్ చేస్తున్నాం. ఓకే, 2,000 USD ఎంటర్ చేయండి. ఏమైంది, ఇంకెందుకు ఇస్తున్నారు? వెండర్ ఇచ్చేసారు కదా, రా మెటీరియల్ ఇచ్చేసారు, ఇంకేం ఇస్తే ఇంకేం అవసరం లేదు. ఎంటర్ చేయండి. 19 నంబర్ అయిన మిస్సింగ్ అంట. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ FBN1. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. లాస్ట్ నెంబర్ మీరు 7,000, 8,000 ఉంది, 10,500 కూడా ఉంది. ఇవ్వండి, ఏదో ఒక నెంబర్ ఇవ్వండి. ఏ నెంబర్ క్వశ్చన్ ఎర్రర్ మనకి? 19. లాస్ట్ నెంబర్ చెక్ చేయండి, ఏమి ఇచ్చారు. అక్కడ మీరు 02కి ఎందుకు అంత లెంత్ ఇచ్చేసారు? అవి మళ్ళీ ఓవర్లాప్ తీసుకోదు కదా. 02 2024 కాదు, ఎందుకు ఇచ్చారు అక్కడ? 1 to 2 lakhs వరకు ఇచ్చేసారు నంబర్ రేంజ్. సరే, ఇక్కడ ఏదైనా ఇచ్చేసారు. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 10,001 నుండి ఇవ్వండి. 10,001 to 11,000. ఎంటర్. సేవ్ చేయండి. ఇంటర్వెల్ ఓవర్లాప్ అవుతుంది, చూసారా?
అది తీసుకోండి 02 అని చూసారా 02 అది డిలీట్ చేద్దాం 02 అది కాదు అది అవ్వదు పైకి వెళ్ళండి అది డిలీట్ చేసేయండి అది ఎందుకు ఇచ్చారు అంత లెంత్ తీసేయండి మైనస్ సింబల్ పైన క్లిక్ చేయండి సేవ్ చేయండి సేవ్ చేయండి ఇక్కడ చూడు లాస్ట్ నెంబర్ ఎక్కడి వరకు ఉంది 10,500 కూడా 11,000 కూడా ఉంది 11,001 నుండి ఇవ్వండి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి 11,001 టు 12,000 ఇవ్వండి ఎంటర్ సేవ్ ఇంటర్వెల్ అడ్జస్ట్ అంట ఎక్కడ వరకు ఇచ్చారు మీరు 12,000 కూడా ఇచ్చేసారా $12,000 to 12,500 ఇవ్వండి $11,000 తీసుకోవాలి 11,000 ఆల్రెడీ కరెక్ట్ 12,000 to 12,500 ఎంటర్ సేవ్ ఎందుకు మీకు ఆల్రెడీ ఓవర్లాప్ వస్తుంది మీరు ఎక్కడైనా లెంత్గా ఏమైనా తీసుకున్నారా సరే పని చేద్దాం ఇది 2024 18 యూజ్ చేయలేదు కదా మీరు 15 యూజ్ చేయలేదు కదా ఈ 15 తీసుకుందాం 15 ఎక్కడ ఇచ్చారు 2001 నుండి 3,000 వరకు ఇచ్చారు ఈ 15 డిలీట్ చేసేయండి 15 2024 మనం యూజ్ చేయలేదు కదా 15 కింద ఉంది చూడండి డిలీట్ చేసేయండి ఇది ఇప్పుడు ప్లస్ సేవ్ చేయండి ఫస్ట్ సేవ్ చేయండి ఇప్పుడు నంబర్ ఏ నంబర్ ఇవ్వాలి మనం ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి 15 కాదు 19 కదా 2024 మీరు ఎంత డిలీట్ చేశారు ఫ్రమ్ నంబర్ టు నంబర్ అది ఇవ్వండి ఏ నెంబర్ డిలీట్ చేశారు 2000 టు 2001 2001 నుండి 3,000 ఇవ్వండి ఎంటర్ సేవ్ ఇంటర్వెల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంట మీరు కొంచెం స్లోగా చేయండి కోటి గారు 25 ఇవ్వాలి మీరు 24 ఇచ్చారు మళ్ళీ ఎంటర్ సేవ్ చేయండి అయిపోయింది ఓకే వెళ్ళండి ఎంటర్ చేయండి సిమ్యులేట్ చేయండి సో $2,000 ఉంది చూడండి పోస్ట్ చేయండి $2,000 అంటే మన లోకల్ కరెన్సీలో ఎంత సేవ్ చేయండి చెప్తాను go to document and display sir 1,40,000 sir ఓకే డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి కనిపిస్తుంది కదా 1,40,000 సో వెండర్కి మనం ఎంత పే చేయాలి $2,000 పే చేయాలి అంటే మన కరెన్సీలో 1,40,000 పే చేయాలి సో క్లియరింగ్ వెళ్తున్నాం వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53
ఇవ్వండి డాక్యుమెంట్ డేట్. వెయిట్ కరెన్సీ ఫస్ట్ కరెన్సీ మార్చాలి. ఇక్కడ చూడండి కరెన్సీ యూఎస్డి ఇవ్వండి. సో ఇన్వాయిస్ క్లియరింగ్ చేస్తున్నాను, యూఎస్డి ఇచ్చాను. ఈరోజు రూపాయి వాల్యూ ఎంత, డాలర్ వాల్యూ ఎంత ఉంది? ఎగ్జాంపుల్ మామూలుగా 70 రూపీస్ కదా, నేను 72 రూపీస్ పే చేస్తున్నాను ఎగ్జాంపుల్. అంటే రూపాయి వాల్యూ డిక్రీజ్ అయిపోయింది. యూఎస్డి తర్వాత 72 రూపీస్ ఇవ్వండి. ఈరోజు వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాను, 72 రూపీస్ ఉంది రూపాయి వాల్యూ. కంపెనీకి లాసా గెయినా? లాసా గెయినా ఎవరు చెప్తారు? సార్ లాస్ సార్, లాస్. ఎంత లాస్ వస్తుంది? 2 రూపీస్ అంటే సార్ 2 రూపీస్ ఇంటూ 2000 4000 కదా. 4000. 2 రూపీస్ ఇంటూ 2000 ఈజ్ ఈక్వల్ టు 4000 రూపీస్ లాస్ రావాలి మనకి. చూద్దాం లాస్ వస్తుందో ఏమొస్తుందో చూద్దాం. వెళ్ళండి కింద ఇవ్వండి, బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. $2000 ఇవ్వండి. వెండా తీసుకోండి. ఓకే ఎంటర్ చేయండి. ఇక్కడ కూడా నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ వస్తుంది మనకి. న్యూట్రికల్ ఇయర్ చేంజ్ అయింది కదా, దానివల్ల ఈ ప్రాబ్లం మనకి. ఇది లేదంటే ఎవరు మార్చేస్తున్నారు ఈ నంబర్స్, సర్వర్లో నంబర్స్ మార్చేస్తున్నారు. ఎంత వచ్చింది వెళ్ళండి అక్కడ చూడండి ఎంత వచ్చింది. ఇక్కడ నెంబర్ చూడండి, నంబర్ 12 కాదు కదా, 12కి నెంబర్ రేంజ్ మార్చేస్తారు ఎవరు, సర్వర్లో మార్చారు. ఓకే వెళ్ళండి. 12కి నెంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ వస్తుంది కాబట్టి చేస్తున్నాం. ఇక్కడ పని చేద్దాం, ఇక్కడ 19 ఉంది కదా, 19 మార్చేద్దాం. 19 ఎంత ఉంది చూడండి, ఇక్కడ 19 అనేది మార్చేద్దాం. 2024 18 మార్చేద్దామా? 18 యూజ్ చేయలేదు మనం. 18 చూడండి 3100 నుండి 4000 వరకు ఉంది, ఇది తీసుకుందాం. ఇది డెలీట్ చేసేసి ఈ నెంబర్ ఇవ్వాలి. 3100 నుండి 4000 వరకు ఉంది, డెలీట్ చేసేయండి. సేవ్ చేయండి, ఫస్ట్ సేవ్ చేయాలి లేకపోతే తీసుకోదు. సేవ్ చేయకపోతే ఇంటర్వెల్ ఓవర్ ల్యాప్ అని వస్తుంది. వెళ్ళండి. నెంబర్స్ ఎవరో స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ మార్చేస్తున్నారు, మార్చకూడదు అట్లా. ఇవ్వండి 2025 ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంది? సేవ్ చేయండి. సేవ్ అయిపోయింది. ఇక్కడ 02కి మీరు 1 lakh నుండి 2 వెయిట్ 1 lakh నుండి 2 lakhs వరకు ఇచ్చారు, అవి కూడా డెలీట్ చేయండి. ఎందుకు ఇచ్చారు అది, ఇది ఎందుకు ఇచ్చారు మీరు? డెలీట్ చేయండి, దీనివల్ల మనకు ఇంటర్వెల్ ఓవర్ ల్యాప్ అవుతుంది. డెలీట్ చేయండి, సేవ్ చేయండి. సార్ ఒకవేళ 02 మీద ట్రాన్సాక్షన్ జరిగితే నెంబర్ డిలీట్ అవ్వదు కదా సార్? ఏం కాదు, డిలీట్ అవ్వదు. అది ట్రాన్సాక్షన్ డేటా లేదు, ఎన్ఆర్ స్టేటస్ 0 ఉంది కాబట్టి మనం డిలీట్ చేసాం. ఎన్ఆర్ స్టేటస్ 0 ఉంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్ డేటా లేదు అని అర్థం, అవును కదా? అవును సార్. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే సిస్టమ్ అనేది డిలీట్ చేయడానికి యాక్సెప్ట్ చేయదు. క్లియర్ కదా? వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి, ఎంటర్ చేయండి. ఎంటర్డ్ అమౌంట్ $2000, not assigned $2000. Go to document and simulate చేయండి. సో మనకి ఎంత రావాలి, లాస్ ఎంత రావాలి? లాసా గెయినా? లాసా గెయినా? ఎంత? 4000 లాస్ రావాలి కదా. మీరు పని చేయండి,
డిస్ప్లే ఇప్పుడు నాన్ లోకల్ కరెన్సీలో ఏమీ డిఫరెన్స్ లేదు. ఆ డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుంది మనకి? లోకల్ కరెన్సీలోనే తెలుస్తుంది. డిస్ప్లే కరెన్సీకి వెళ్ళండి, లోకల్ కరెన్సీ సెలెక్ట్ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారా 4000 లాస్ వస్తుంది మనకి. క్లియరా? లాస్ కనిపిస్తుందా లేదా? మనం 70 రూపీస్ అనేది పే చేయాలి, కానీ 72 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. అంటే ఎక్స్ట్రా పే చేస్తున్నాం. రూపాయి వాల్యూ డిక్రీజ్ అయ్యింది. అప్పుడు ఏమవుతుంది? లాస్ వస్తుంది. ఆ లాస్ అనేది ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. దీన్ని రియలేజ్ లాస్ అంటారు. వెండర్ కి పే చేయాల్సింది 70 రూపీస్, అంటే 1,40,000 మన కరెన్సీలో. కానీ ఏమైంది? రూపాయి వాల్యూ డిక్రీజ్ అయింది, కాబట్టి 2 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తాం. అందువల్ల కంపెనీకి 4,000 రూపీస్ లాస్ అయ్యాం. సేవ్ చేయండి. ఓకే, వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. $3,000 పోస్ట్ చేస్తున్నాం. FB60కి వెళ్ళండి, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. $3,000 USDలో పోస్ట్ చేస్తున్నాం. పోస్ట్ చేయండి. $3,000 పోస్ట్ చేశాం. సో వెండర్ ఇన్వాయిస్ $3,000. ఓకేనా? క్లియరింగ్కి వెళ్తున్నాం. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. సో కరెన్సీ మార్చండి. కరెన్సీ మార్చాలి. 75 రూపీస్ ఉంది ఈరోజు డాలర్ వాల్యూ. 75 ఉంది. ఎంత లాస్ వస్తుంది కంపెనీకి? ఎంత వస్తుంది? 90% తీసేయండి. అది 90 రూపీస్ తీసేయండి. అక్కడ అది కూడా తీసేయండి. ఎంటర్ చేయండి. సార్ 10,000 రాష్ట్రం. 10,000 సార్. 10,000 ఎట్లా వస్తుంది? 75 కదా మనం ఇచ్చింది. అవును సార్. గో టు డాక్యుమెంట్. 15,000 కదా. సిమ్యులేట్. లాస్ ఎంతో చూడండి. లోకల్ కరెన్సీలోనే డిఫరెన్స్ వస్తుంది. 15,000 సరిపోయిందా? 70 రూపీస్ పే చేయాలి. 3,000 ఇంటూ 70 రూపీస్ చేయాలి మనం. అంటే ఎంత? 2,10,000. కానీ 75 రూపీస్ పే చేసాం. ఎక్స్ట్రా 5 రూపీస్ చేసాం. సో 5 ఇంటూ 3,000 15,000. ఓకే, పోస్ట్. ఓకే సార్. ఓకే, పోస్ట్ చేయండి. నెక్స్ట్ వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. $2,000 పోస్ట్ చేయండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్.
పోస్ట్ చేయండి, సేవ్ చేయండి. సో $2000 మనం వెండర్కి పేమెంట్ చేయాలి. సో క్లియరింగ్కి వెళ్తున్నాం. 70 రూపీస్ ఉంది డాలర్ వాల్యూ. ఐఎన్ఆర్ మార్చండి. సో డాలర్ వాల్యూ ఇంతకుముందు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో 70 ఉంది, ఇప్పుడు ఎంత 68 రూపీస్ ఉంది. 68 కంపెనీకి లాసా గెయినా? మనం 70 పే చేయాలి కానీ 68 రూపీసే పే చేస్తున్నాం. లాసా గెయినా? గెయిన్ సార్. ఎంత గెయిన్ అవుతుంది సార్? 6000 సార్. 6000 గెయిన్ ఎందుకు అవుతుందండి? $2000 కదా పోస్ట్ చేయాల్సింది. 2000 into 2000 4000, ₹2 డిఫరెన్స్. $2000 into ₹2 4000 అవుతుంది. 6000 ఎలా అవుతుంది? కొంచెం కేర్ఫుల్ గా చూడండి. మనం పే చేయాల్సింది $2000. 2000 into 70 రూపీస్. కానీ ఎంత పే చేస్తున్నాము? తక్కువ అమౌంట్ పే చేస్తున్నాం. అంటే రూపాయి వాల్యూ ఇంతకు ముందు డిక్రీజ్ అయింది, రూపాయి వాల్యూ. ఇక్కడ రూపాయి వాల్యూ ఇంక్రీజ్ అయింది. అంటే ఏంటి? రూపాయి వాల్యూ పెరిగితే మనకి మనం ఎక్కువ రూపాయలు ఇవ్వాల్సిన అవసరం, 70 రూపీస్ ఇవ్వట్లేదు, 68 రూపీసే ఇస్తున్నాం. అంటే కంపెనీకి గెయిన్ అనమాట అది. ఎంత గెయిన్ వస్తుంది చూడండి. లోకల్ కరెన్సీలోనే ఉంటుంది చేంజెస్ అంతా కూడా. చూసారా? 4000. 2000 into ₹2 is equal to 4000. సరిపోయిందా? సేవ్. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ ఏటీ కోడ్ లో అప్డేట్ అవుతుంది అని అడుగుతారు. రివాలిడేషన్ స్టెప్స్ అడగచ్చు. టీ కోడ్స్ కొన్ని గుర్తు పెట్టుకోండి. మంత్ ఎండింగ్ యాక్టివిటీ, ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ ఇస్ ద మంత్ ఎండింగ్ యాక్టివిటీ. అట్లాగే గెయిన్ అండ్ లాసెస్ అనేవి ఉంటాయి బేస్డ్ ఆన్ ది ఫారెన్ కరెన్సీ ఫ్లక్చువేషన్స్ ని బేస్ గా చేసుకుని గెయిన్ అండ్ లాసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి కూడా చూసుకోవాలి. క్లియర్ కదా? ఇది ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటారు దీన్ని. ఈ ప్రాసెస్ అంటారు. ఇలా ఉంటుంది. రూపాయి వాల్యూ ఇంక్రీజ్ అయితే మనకు లాస్ వస్తుంది, డిక్రీజ్ అయితే గెయిన్ వస్తుంది. అది నేను USD to INR తీసుకున్నాను. మీరు ఏ కరెన్సీ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. కస్టమర్ కూడా చేయొచ్చు సార్? కస్టమర్ కూడా చేయొచ్చు. కస్టమర్ కూడా చేయొచ్చు. నేను కస్టమర్ కి చెప్పట్లేదు, తర్వాత చెప్తాను. కస్టమర్ కి అవసరం లేదు, ఓన్లీ వెండర్ కి మనం చేస్తున్నాము. కస్టమర్ కూడా అప్లికబుల్ చేయొచ్చు ఇది. నెక్స్ట్ టాపిక్ చూడండి. నెక్స్ట్ టాపిక్ చాట్ బాక్స్ లో ఒక పోస్ట్ చేస్తున్నా చూడండి. చూడండి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది మొత్తం చదవాలి మీరు. అకౌంట్ కరెన్సీ చిన్న కాన్సెప్ట్, ఫాస్ట్ గా చేసేద్దాం. అకౌంట్ కరెన్సీ అంటే ఏంటి? మనకి FS00లో పని చేయండి. FS00కి వెళ్ళండి. ఒక GL అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశారా? కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, INR అని చూసారా? INR కేర్ఫుల్ గా వినండి. కంపెనీ కోడ్ కరెన్సీ INR. కంపెనీ కోడ్ కరెన్సీ అనేది INR. GL అకౌంట్ కరెన్సీ INR. రెండు ఈక్వల్ గా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మనం ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ కరెన్సీ INR, GL అకౌంట్ కరెన్సీ ఆల్సో INR. బోత్ ఆర్ ఈక్వల్. ఇలా ఉన్నప్పుడు ఈ పర్టికులర్ GL అకౌంట్ ని బేస్ గా చేసుకుని వీ కెన్ పోస్ట్ ఎనీ ఫారెన్ కరెన్సీ. USD తో పోస్ట్ చేయొచ్చు, కెనడియన్ డాలర్ తో పోస్ట్ చేయొచ్చు, సింగపూర్ డాలర్ తో పోస్ట్ చేయొచ్చు, ఏదైనా పోస్ట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ కరెన్సీ ఇస్ INR, GL అకౌంట్ కరెన్సీ ఆల్సో INR. బోత్ ఆర్ ఈక్వల్. కంపెనీ కోడ్ కరెన్సీ ఇస్ INR, GL అకౌంట్ కరెన్సీ ఆల్సో INR. బోత్ ఆర్ ఈక్వల్. ఇలా ఉన్నప్పుడు ఈ పర్టికులర్ GL అకౌంట్ ని బేస్ గా చేసుకుని మనం ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు. క్లియరా? అర్థమైందా ఈ పాయింట్?
అలా కాకుండా కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, మీరు సపరేట్ గా ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, సపరేట్ గా యుఎస్డి తోటి ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, అది ఓన్లీ యుఎస్డికి మాత్రమే వర్క్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, జిఎల్ అకౌంట్ కరెన్సీ అనేది యుఎస్డి ఉంది, సో ఆ జిఎల్ అకౌంట్ ఓన్లీ యుఎస్డికి మాత్రమే వర్క్ అవుతుంది. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, జిఎల్ అకౌంట్ కరెన్సీ సింగపూర్ డాలర్ ఉంది, ఆ జిఎల్ అకౌంట్ కరెన్సీ ఓన్లీ సింగపూర్ డాలర్ కి మాత్రమే పనిచేస్తుంది. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, జిఎల్ అకౌంట్ కరెన్సీ కెనడియన్ డాలర్ ఉంది, ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ అనేది ఓన్లీ కెనడియన్ డాలర్ కి మాత్రమే వర్క్ చేస్తుంది. అంటే సపరేట్ గా మనం కాన్ఫిగరేషన్ చేసామనుకోండి, అదర్ దాన్ కంపెనీ కోడ్, ఆ జిఎల్ అకౌంట్ అనేది ఓన్లీ పర్టికులర్ ఆ టైప్ ఆఫ్ ది కరెన్సీస్ కి మాత్రమే వర్క్ చేస్తుంది. అట్లా కాకుండా కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్, బోత్ ఆర్ ఈక్వల్ గా ఉన్నాయి. అటువంటిప్పుడు ఏమవుతుంది, బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే ఈక్వల్ గా ఉంటే ఏమవుతుంది, ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. అర్థమైందా లేదా? ఈ ఒక్క పాయింట్ అర్థమైతే క్లాస్ అంతా అర్థమవుతుంది, లేకపోతే అర్థమవుతుంది. ఎస్ సార్ నో? ఓకే సార్, అర్థమైంది. రిమైనింగ్ అందరికి అర్థమైందా? కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్, సో ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని. అలా కాకుండా సపరేట్ గా క్రియేట్ చేశారు, కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, జిఎల్ అకౌంట్ కరెన్సీ యుఎస్డి ఉంది, యుఎస్డికి మాత్రమే వర్క్ అవుతుంది. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, జిఎల్ అకౌంట్ కరెన్సీ అనేది వేరేది ఉంది, సింగపూర్ డాలర్ ఉంది, అది సింగపూర్ డాలర్ కు మాత్రమే వర్క్ అవుతుంది అనమాట. ఈ పాయింట్ మీకు గుర్తుండాలి. ఈ ఒక్క పాయింట్ గుర్తుంటే మీకు ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్, ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. చాట్ బాక్స్ లో ఇమేజ్ ఉంది చూడండి, ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు, చెప్పాలి మీరు. చూడండి, వాట్ ఇస్ మీన్ బై అకౌంట్ కరెన్సీ? అకౌంట్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ currency we are specified at the time of GL account creation, this is called account currency. మీరు GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మీరు GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మీరు ఏదైతే కరెన్సీని తీసుకుంటారో దాన్ని ఏమంటారంటే అకౌంట్ కరెన్సీ అంటారు. వాట్ ఎవర్ కరెన్సీ we are specified at the time of GL account currency, that is called account currency అంటారు. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మీరు ఏ కరెన్సీ అయితే తీసుకుంటారో దాన్ని ఏమంటారంటే అకౌంట్ కరెన్సీ అంటారు. జిఎల్ అకౌంట్ కరెన్సీ FS00 ఆటోమేటిక్ వచ్చేస్తుంది కరెన్సీ అనేది, బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ కాన్ఫిగరేషన్. ది SAP సిస్టమ్ ప్రాసెస్ ది కంపెనీ కోడ్ కరెన్సీ ఆటోమేటికల్లీ ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్. దిస్ ఈస్ కాల్డ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ. SAP సిస్టమ్ ఏం చేస్తుంది? ఆటోమేటిక్ గా ప్రాసెస్ చేస్తుంది. మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు కరెన్సీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా ప్రాసెస్ అవుతుంది బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ కరెన్సీ. ది SAP సిస్టమ్ ప్రాసెస్ ది కంపెనీ కోడ్ కరెన్సీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో సపరేట్ గా కరెన్సీ ఇవ్వాల్సిన అవసరం లేదు. The SAP system process the company code currency automatically at the time of GL account creation. This is called GL account currency. Okay na? Adi. Tarvata point step 1 చూడండి. Company code currency is INR, GL account currency is also INR. Company code currency INR ఉంది, GL account currency కూడా INR ఉంది. So it is possible to post document entry or accounting entry with any currency at the time of accounting entry posting. Company code currency INR ఉంది, GL account currency కూడా INR ఉంది, both are equal గా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మనం ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ కరెన్సీ INR ఉంది, GL అకౌంట్ కరెన్సీ కూడా INR ఉంది. ఇలా ఉంటే కనుక మనం ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. Point 1. Point 2. Company code currency is INR and GL account currency is USD. Step 2 చూడండి. Company code currency ఏముంది? INR ఉంది. GL account currency USD. GL account currency USD ఉంది. So it is possible to post document entry
విత్ యుఎస్డి కరెన్సీ ఓన్లీ. అంటే మీరు సపరేట్గా తీసుకున్నారు ఇక్కడ, కాబట్టి దీన్ని బేస్గా చేసుకుని ఓన్లీ యుఎస్డి కరెన్సీని మాత్రమే మనం పోస్ట్ చేయగలం. ఇది మొత్తం చదవాలి, మీరు చదివితేనే మీకు అర్థమవుతుంది. What is mean by account currency? Whatever currency we are specified at the time of GL account creation, this is called account currency. The SAP system process the company code currency automatically at the time of GL account creation. Very good to bet. Okay na? MS Word format open చేయండి ఒకటి. Office rent. Office rent. కరెన్సీ ఏముంది ఇక్కడ? INR. ఎగ్జాంపుల్ దీనికి GL అకౌంట్ కరెన్సీ INR ఉంది, ఇవ్వండి. INR బ్రాకెట్ లో కరెన్సీ సేమ్ యాజ్ కంపెనీ కోడ్. ఆఫీస్ రెంట్ అనే దానికి కరెన్సీ ఏముంది? INR ఉంది, INR ఉంది. సో ఈ జిఎల్ అకౌంట్, ఆఫీస్ రెంట్ అనే జిఎల్ అకౌంట్ యూజ్ చేసి నేను INR పోస్ట్ చేయొచ్చు, లేదంటే ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ మిస్లీనియన్స్ ఎక్స్పెన్సెస్. ఆఫీస్ మిస్లీనియన్స్ ఎక్స్పెన్సెస్ అంటే ఏదైనా చిల్లర ఖర్చులు అనుకున్నాం, ఎగ్జాంపుల్ ఏదో ఒకటి. మిస్లీనియన్స్ ఎక్స్పెన్సెస్ అనుకున్నాం. సో దీనికి యూఎస్డి తీసుకుంటున్నాను, యూఎస్డి తీసుకున్నాను, బ్రాకెట్లో ఉంది. సో ఈ జిఎల్ అకౌంట్ అనేది ఓన్లీ యూఎస్డికి మాత్రమే వర్క్ చేస్తుంది. INR పోస్ట్ అవ్వదు, ఇది గుర్తుపెట్టుకోండి. INR అనేది పోస్ట్ అవ్వదు. సో కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే లోకల్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు, నాన్ లోకల్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. సెకండ్ వన్, ఆఫీస్ మిస్లీనియన్స్ ఎక్స్పెన్సెస్ అనేది ఓన్లీ యూఎస్డి తీసుకుంటున్నాను, అంటే సపరేట్ గా కాన్ఫిగరేషన్ చేస్తున్నాను, కాబట్టి యూఎస్డికి మాత్రమే ఇది వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు. క్లియర్ కదా? ఓకేనా? చెక్ చేద్దాం, వెళ్ళండి. ఫస్ట్ మనం రెంట్ అకౌంట్ ఉంది కదా సార్, ఒకసారి రిపీట్ చేయండి. చూడండి, ఆఫీస్ రెంట్ అనేది ఏ కరెన్సీ ఉంది? INR ఉంది. కంపెనీ కోడ్ కరెన్సీ కూడా INR ఉంది. కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మీరు INR ఇచ్చారు. సో ఈ ఆఫీస్ రెంట్ అనే జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని లోకల్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు, అలాగే ఎనీ నాన్ లోకల్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేసాం, ఎక్కడ కూడా యూఎస్డి అనేది తీసుకోలేదు జిఎల్ అకౌంట్ క్రియేషన్ లో. INR ని బేస్ గా చేసుకునే తీసుకున్నాం. కంపెనీ కోడ్ కరెన్సీ INR, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో INR, బోత్ ఆర్ ఈక్వల్. సో ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. సెకండ్ వన్, ఓన్లీ యూఎస్డి సపరేట్ గా కాన్ఫిగరేషన్ చేశాను, దీంతో యూఎస్డి మాత్రమే పోస్ట్ అవుతుంది. క్లియరా? క్లియర్. ఓకే, వెరీ గుడ్, కంప్లీటెడ్. సో మన దగ్గర రెంట్ అకౌంట్ ఉంది కదా, వెళ్ళండి FB50కి వెళ్ళండి. రెంట్ అకౌంట్ ఉందా? లేదంటే ఒకటి క్రియేట్ చేయండి, ఆఫీస్ రెంట్ అకౌంట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో ఆఫీస్ రెంట్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఎక్స్పెన్సెస్ గ్రూప్ ఉంది కదా, అదర్ ఎక్స్పెన్సెస్ ఉందా?
అదర్ ఎక్స్పెన్సెస్. ఇది ముందు చేసాం కదా మనం, ఎక్స్పెన్సెస్ గ్రూప్ ఏదో క్రియేట్ చేసాం కదా. ఎక్స్పెన్సివా? తీసుకోండి తీసేసుకోండి. Comes under profit and loss account. Other expenses comes under profit and loss account. Office rent. Control data. చూడండి ఇక్కడ ఐఎన్ఆర్ ఎలా పిక్ అయింది, దీని అకౌంట్ కరెన్సీ. ఈ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. అకౌంట్ కరెన్సీ అంటారు దీన్ని. సో అకౌంట్ కరెన్సీ, కంపెనీ కోడ్ కరెన్సీ ఈజ్ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్, బోత్ ఆర్ ఈక్వల్. ఇలా ఉన్నప్పుడు మనం ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్. ఇలా ఉన్నప్పుడు మనం ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఈజ్ ఐఎన్ఆర్. ఇలా ఉన్నప్పుడు ఎనీ ఫారెన్ కరెన్సీని మనం పోస్ట్ చేయొచ్చు. క్లియర్ కదా? ఎనీ ఈ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేస్తుంది మనం సింగపూర్ డాలర్ పోస్ట్ చేయొచ్చు, కెనడియన్ డాలర్ పోస్ట్ చేయొచ్చు, ఎనీ కరెన్సీ, సింగపూర్ డాలర్ పోస్ట్ చేయొచ్చు, ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. ఓకే, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, create bank interest G001 and save. సో ఈ జిఎల్ అకౌంట్ ఉపయోగించి మనం ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ FB50కి వెళ్ళండి. ఇండియన్ కరెన్సీ చేయొచ్చు, ఫారెన్ కరెన్సీ కూడా చేయొచ్చు. FB50కి వెళ్ళండి. రెంట్ అకౌంట్ టు ఆఫీస్ రెంట్ అకౌంట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. చూడండి నేను ఐఎన్ఆర్ పోస్ట్ చేస్తున్నాను, అలాగే ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ అవుతుంది. రెంట్ అకౌంట్ ఏం క్రియేట్ చేసాం మనం? ఆఫీస్ రెంట్ అకౌంట్ సార్. ఇవ్వండి టు క్యాష్ ఆర్ బ్యాంక్. $1000 ఇవ్వండి, 10,000 or 1000. ఇండియన్ కరెన్సీలో పోస్ట్ చేస్తున్నాను. ఎంటర్, సేవ్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఇండియన్ కరెన్సీలో పోస్ట్ చేస్తాం. సో ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు, చేసేయండి. $1000 పోస్ట్ చేయండి. ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేసేయచ్చు. ఎందువల్ల? కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, జిఎల్ అకౌంట్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్, బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. లోకల్, నాన్ లోకల్. యూఎస్డి ఇవ్వండి. $2000 ఇచ్చాం. ఎంటర్,
పోస్ట్. చూసారా యూఎస్డి పిక్ అయిన చూసారా, యూఎస్డి కరెన్సీ యూఎస్డి చూడండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. $2,000 పోస్ట్ చేస్తాం. ఓకే, సో కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్, బోత్ ఆర్ ఈక్వల్. అటువంటిప్పుడు ఆ జిఎల్ అకౌంట్ ఉపయోగించి కంపెనీ కోడ్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు, ఎనీ ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. అలా కాదు, నేను సపరేట్ గా ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను యూఎస్డికి, అది యూఎస్డికి మాత్రమే వర్క్ అవుతుంది. FS00కి వెళ్ళండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉందా మన దగ్గర? వెయిట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉందా? ఎక్స్పెన్సెస్ ఉందా? గ్రూప్ ఎక్స్పెన్సెస్ లో చేయండి. ఎక్స్పెన్సెస్ గ్రూప్ ఉంది కదా ఆల్రెడీ మన దగ్గర, అక్కడే క్రియేట్ చేయండి. ఆఫీస్ ఎంఐఎస్ పెయిడ్ అని పెట్టండి. ఆఫీస్ ఎంఐఎస్ అంటే మిస్లీనియన్స్ ఏదైనా అనుకున్నాము, పెయిడ్. లాంగ్ టెక్స్ట్ కూడా అదే ఇవ్వండి. కంట్రోల్ డేటా చూడండి, ఇక్కడ నేను వెయిట్ చేయండి, పైకి ఇక్కడ ఐఎన్ఆర్ ఉంది, నేను ఐఎన్ఆర్ తీసుకోవట్లేదు, నేను యూఎస్డి ఇస్తున్నాను. ఇవ్వండి యూఎస్డి. నేను ఐఎన్ఆర్ తీసుకుంటే ఈ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మనం ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. యూఎస్డి ఇచ్చాను అంటే ఏంటి? ఈ ఉండండి, కొంచెం వెయిట్ చేయండి సార్. యూఎస్డి చూపించండి ఒకటి గారు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి, మీరు ముందుకు వెళ్ళిపోతే ఎట్లా? యూఎస్డి ఇచ్చానంటే మీనింగ్ ఏంటి? ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని యూఎస్డికి మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, వేరే కరెన్సీ పోస్ట్ అవ్వదు. కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. అలా కాదు, నేను సపరేట్ గా నేను యూఎస్డి క్రియేట్ చేశాను. అటువంటిప్పుడు ఈ జిఎల్ అకౌంట్ యూఎస్డికి మాత్రమే వర్క్ అవుతుంది. ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో లాజికల్ గా అడిగినప్పుడు చెప్పాలి. ఇది ఇంటర్వ్యూలో లాజికల్ గా అడిగినప్పుడు చెప్పాలి. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్, బోత్ ఆర్ ఈక్వల్. యూ కెన్ పోస్ట్ ఎనీ ఫారెన్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ యూఎస్డి సపరేట్ గా క్రియేట్ చేశాను ఇక్కడ. సో ఈ జిఎల్ అకౌంట్ అనేది ఓన్లీ యూఎస్డికి మాత్రమే వర్క్ అవుతుంది, వేరే కరెన్సీస్ కి పోస్ట్ అవ్వదు, లోకల్ కరెన్సీ కూడా అవ్వదు, ఓన్లీ యూఎస్డికి మాత్రమే వర్క్ అవుతుంది. అది లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సో ఎంట్రీ పోస్ట్ చేద్దాం. మీకు FB50 పాత్ గుర్తుందా? ఎండ్ యూజర్ యాక్టివిటీ కదా, వెళ్ళండి ఒకసారి చేద్దాం. /n ఇవ్వండి, పాత్లో చూద్దాం. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, ఎండ్ యూజర్ స్క్రీన్కి వెళ్ళాలి. ఎండ్ యూజర్ స్క్రీన్, మీరు కన్సల్టెంట్ SPRO అంటే SPRO స్క్రీన్ బిలాంగ్స్ టు కన్సల్టెంట్. దిస్ ఈజ్ ఎండ్ యూజర్ స్క్రీన్. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ, ఇక్కడ ఉన్నాయి చూడు, ఇవన్నీ కూడా మనం టీ కోర్స్ గుర్తుపెట్టుకోండి. FB50, F-02, డబల్ స్క్రీన్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్, ఇవన్నీ చెప్పాను మీకు నేను. F-04, F-06 ఇన్కమింగ్ పేమెంట్, F-07 అవుట్ గోయింగ్ పేమెంట్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. క్యాష్ జనరల్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎండ్ యూజర్ మీకు టీ కోడ్ ఉపయోగిస్తున్నాం కదా, పాత్రలో ఇక్కడ ఉన్నాయి అన్ని కూడా. FB50కి వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. సో నేను ఆఫీస్ రెంట్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అండ్ పోస్ట్ చేస్తున్నాను. పోస్ట్ అవుతుందా ఐఎన్ఆర్ లో? టైప్ చేయండి, ఆఫీస్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్.
INR లో పోస్ట్ అవుతుందా అవదా? ఎవరు చెప్తారు? సార్ USD INR అవ్వదు కదా సార్. అవ్వదు. వెరీ గుడ్. ఎందువల్ల USD తీసుకున్నాం? ఆఫీస్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అనేది ఓన్లీ USD కి మాత్రమే అలౌ చేస్తుంది. ఇవ్వండి ఆఫీస్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ ఇవ్వండి. ఇచ్చారా? సో INR లో అవ్వదు. ట్రై చేద్దాం. 1000 రూపీస్ ఇవ్వండి. మీకు ఎర్రర్ వస్తుంది. ఎంటర్ చేయండి. చూసారా? 4,02,000. 4,02,000. ఇదేంటి? ఓన్లీ పాసిబుల్ ఇన్ కరెన్సీ USD కి మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఓన్లీ USD కి మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. INR అవ్వదు. అదే కంపెనీ కోడ్ కరెన్సీ, GL అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. క్లియర్ కదా? బ్యాక్కలండి /n ఇవ్వండి. INR మార్చండి. INR మార్చేసి USD ఇవ్వండి, అయిపోతుంది. అది కంపెనీ కోడ్ కరెన్సీ అనేది INR, GL అకౌంట్ కరెన్సీ USD. సో ఓన్లీ USD కి మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. కంపెనీ కోడ్ కరెన్సీ INR, GL అకౌంట్ కరెన్సీ ఆల్సో INR. సో ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఆఫీస్ మిస్లీనియన్స్ అనేది USD కి సపరేట్ గా కాన్ఫిగరేషన్ చేస్తాం కాబట్టి USD కి మాత్రమే వర్క్ అవుతుంది. సింగపూర్ డాలర్ ఇస్తే సింగపూర్ డాలర్ కి మాత్రమే వర్క్ అవుతుంది. చూసారా? USD కి మాత్రమే పిక్ అయింది. ఇండియన్ కి అయితే పిక్ అవ్వదు. సిమ్యులేట్ అండ్ పోస్ట్. నెక్స్ట్ క్లాస్ TR మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అంటారు. నెక్స్ట్ క్లాస్ TR మేనేజ్మెంట్ చెప్తాను. నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఇది మొత్తం చదవండి. ఈ షీట్ మొత్తం చదవండి, మర్చిపోకండి. ఈ షీట్ అంతా చదవాలి. ఇది చెప్పాలి మీరు ఇంటర్వ్యూలో అడిగితే. కాన్ఫిగరేషన్స్ ఎట్లైన్ చేస్తారు. ఇది చదివితే మీకు మొత్తం కాన్సెప్ట్ అంతా అర్థమవుతుంది. సింపుల్. అక్కడ ఏం లేదు, డెడ్ ఈజీ. ఏం లేదు అక్కడ. మీరు ఏదో ఉందనుకుంటున్నారు, అక్కడ ఏమీ లేదు. లాజికల్ గా థింక్ చేయండి అంతే. నెక్స్ట్ క్లాస్ ఏంటి? TR మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ ఏంటి? TR. చాలా ఇంపార్టెంట్. కాన్ఫిగరేషన్స్ అనేవి సింపుల్, 1 minute లో చేయొచ్చు. థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలు అడిగినప్పుడు చెప్పాలి. TR మీరు డాక్యుమెంట్ కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది కదా, డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు నంబర్ జనరేట్ అవుతుంది. ఎలా వస్తుంది ఆ నెంబర్ అనేది? ఆ నెంబర్ అనేది FBN1 లో ఇస్తాం. అలాగే వెండర్కి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది, కస్టమర్ కూడా ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. ప్రతి వెండర్కి ఒక నెంబర్ ఉంటుంది, ప్రతి కస్టమర్కి ఒక నెంబర్ ఉంటుంది. అలాగే ప్రతి GL అకౌంట్ కి ఒక నెంబర్ ఉంటుంది. మరి కాన్ఫిగరేషన్ కూడా ఒక నెంబర్ ఉంటుంది. ఎలా ఉంటుంది? TR లో సేవ్ అవుతుంది. TR నంబర్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అంటారు. మీరు జాబ్లోకి వెళ్తే TR ఒక షీట్ ఉంటుంది సపరేట్ గా. మీకు కొన్ని TRs అసైన్ చేస్తారు. TR మేనేజర్ ఉంటాడు. ఆయన ఏం చేస్తారు? TRs జనరేట్ చేసి ఓనర్షిప్ అనేది మీకు ఫార్వర్డ్ చేస్తారు. ఇది మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ కి ఫస్ట్ లో చేయాలి. ఇది మీకు అప్పుడు చెప్తే అర్థమవుదు. TR అంటే ఏంటి ఇవన్నీ మీకు తెలియదు అప్పుడు చెప్తే. సో TR అనేది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ కి ఫస్ట్ లో చేయాలి. ఇది మీకు అప్పుడు చెప్తే అర్థమవుదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. నెక్స్ట్ క్లాస్ TR ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ is nothing but vehicle. With help of TR we can move the configurational data, development server to quality assurance server, quality assurance server to production server. సర్వర్స్ ఉన్నాయి కదా SAP లో, ఎలా మూవ్ చేస్తాము డేటాని? విత్ హెల్ప్ ఆఫ్ TR ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ద్వారా మూవ్ చేస్తాం. కాన్ఫిగరేషనల్ డేటా TR ద్వారా మూవ్ చేస్తాం. విత్ హెల్ప్ ఆఫ్ TR ద్వారా మూవ్ చేస్తాం.
మరి మాస్టర్ డేటాను ఎట్లా మూవ్ చేస్తాము? జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్ ఎలా మూవ్ చేస్తాము అది? లెగసీ సిస్టమ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, అప్రిషియేట్. కరెక్ట్గా చెప్పారు. LSMW ద్వారా మూవ్ చేస్తాం. ECC అయితే LSMW, S/4HANA అయితే LTMC ద్వారా మూవ్ చేస్తాం. క్లియరా? రైట్. సో ఈ కాన్సెప్ట్ రేపు పెట్టుకుందామా క్లాస్? మండే పెట్టుకుందామా? సార్ మీ ఇష్టం సార్. లాస్ట్ టైం జాయిన్ అవ్వలేకపోయాను. రేపు నాకు యాక్చువల్గా మండే వర్క్ ఉంది, కుదరదు. సో రేపు పెట్టేసుకుందాం. రేపు TR చెప్పేస్తాను. రేపు TR మేనేజ్మెంట్ అవుతుంది. మండే రోజు హాలిడే తీసుకుందాం కావాలంటే. ఓకేనా? రేపు జాయిన్ అవ్వండి. TR చెప్పేస్తాను. TR కంప్లీట్ అవుతుంది. మండే రోజు మనం హాలిడే తీసుకుందాం కావాలంటే. ఓకేనా? రేపు నవమి కదా, రేపే కదా శ్రీరామనవమి. రేపు జాయిన్ అవ్వండి. ఒక 1 అవరే కదా చెప్పేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. బాబాయ్.